పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. నీకు నీ పెళ్ళానికి హెచ్చరిక. రంగుల రాట్నం అలా మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రంగుల రత్నం కథలో ఇప్పటివరకు మనం సావి సమస్య చుట్టూనే కథ తిరుగుతుందని అనుకున్నాం. కాని ఇప్పుడు కథ ఒక్కసారిగా మరో దారిలోకి వెళ్లబోతోంది. సావి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుంటుంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్లో ఒక్క మాటే ఉంటుంది. నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఇంట్లో లేడు. అతని రహస్యం మాత్రం నీ ఇంట్లోనే ఉంది. సావి వెంటనే ఇంట్లో ప్రతి గదిని వెతకడం మొదలుపెడుతుంది. అక్కడ ఆమెకు ఒక పాత అల్మారాలో దాచిన చిన్న తాళం దొరుకుతుంది. కాని ఆ తాళం దేనికి సంబంధించినదో సావికి తెలియదు. ఇంతలో వెనుకనుంచి ఒక వ్యక్తి ఆమెను గమనిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే మొదటి ట్విస్ట్. సావిని ఎవరో బయటనుంచి కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తే గమనిస్తున్నాడా? రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. పోరాటం డైలీ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. రంగుల రాట్నం అలా మొదలైంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ